ఏలేశ్వరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కూటమి ప్రభుత్వానికి ఆకర్షితులై గోపి నారాయణస్వామి ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా టీడీపీలో చేరిక పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే సత్యప్రభ ఏలేశ్వరం కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ 11వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకు స్థానిక నాయకులు అలమండ చలమయ్య, బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే సత్యప్రభ పంపిణీ చేస్తూ ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు. కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, ముది నారాయణ స్వామి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ గొడత చంద్రమ్మ కుటుంబ సభ్యులు గొడత విజయజానకి రాజబాబులతో పాటు సుమారు 100 మందికి పైగా టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే సత్యప్రభ పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు యువనేత నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే మీడియాతో అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు, ఎంపీపీ బొల్లపల్లి బుజ్జి, బద్ది రామారావు, కౌన్సిలర్లు ఎండవడి నాగబాబు, కోనాల వెంకటరమణ, పెండ్ర శ్రీను, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, నాయకులు బుద్ధ సూర్యప్రకాష్, పసల సూరిబాబు, బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, అనంతరపు రాజు, రుచి రమేష్, ఇల్లా అప్పారావు, బ్యాంక్ రాజు, పలివెల శ్రీనివాస్, కోరుకొండ నొక్కరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వరంలో వారం అయిందా? ఎన్ని రోజులు ఉంచుకున్నారు? నెల రోజులు. జారిపోయి పడిపోయారా? పెన్షన్ వస్తుందా? 1వ తారీఖు తెచ్చిస్తున్నారా? మనోళ్ళు చదువుకుంటున్నారా? ఏం అతనికి పెన్షన్ వస్తుంది. ఎలా ఉంది మన గవర్నమెంట్? బాగుందా? ఓకే 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 అండి ఓకే ఫోటో వచ్చింది. జై జై టీడీపీ, జై జై టీడీపీ, జై జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై జై లోకేష్, జై జై లోకేష్. కూడా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మనం ఏలేశ్వరం నగర పంచాయతీ 11వ వార్డుకి రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంగా మేము అమలుపరిచిన సంక్షేమ పథకాలు అయితేనేమో అభివృద్ధి పనులు అయితేనేమో వాటి గురించి ప్రతి ఒక్కరికి ప్రజలకు వారికి సరిగా అందినయా లేదా అని తెలుసుకోవడం గురించి, వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి గురించి, అదేవిధంగా రాబోయే కాలంలో మేము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు వారికి వివరించడం గురించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఇంటిని వారిని కలవాలని మా నాయకుల ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే మేము అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. మేము అమలుపరిచిన ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన హామీల గురించి వారిని అడిగినప్పుడు ప్రతి చోట కూడా వారు ఎంతో అద్భుతంగా స్పందిస్తూ వారు సంతోషంగా మాకు ఈ పథకాలు లభించినాయి, దానివల్ల ఏదైతే పెన్షన్ అయితేనే, లేదంటే తల్లికి వందనం అయితే, గ్యాస్ సిలిండర్ గురించి అయితేనే,
ఇవన్నిటిని కూడా ఆడపడుచులు ఎంతో సంతోషంగా మాకు స్వాగతించి, మాకు ఇది మేము అడగకపోయినా కూడా మాకు ఈ పథకం అందిందమ్మా, మాకు చాలా ఉపయోగపడిందని వారు ఎంతో ఇదిగా మా కూటమి ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మీరే ఉండాలని వారు మమ్మల్ని దీవిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ 11వ వార్డులో మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో, ఒక ధైర్యంతో మేము కూడా మీతో పాటు ప్రయాణిస్తామని చెప్పి గాడి రాజబాబు గారు, వారి వెనకాల అనుచరులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే అందరూ కూడా గ్రహించాలి, మేము ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి పనులు, నేను నా నియోజకవర్గంలో ఏదైతే ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి మేము అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. వాటిలన్నిటినీ కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఏమేం చేసామని వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి మాకు అత్యద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు.